వెల్కమ్ టు న్యూస్ అడ్డా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎందుకు ఢిల్లీకి పరుగులు తీస్తున్నాడు అంటే పదవి గండం వెంటాడుతుండటంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి పరుగులు పెడుతున్నట్టు సమాచారం. 15 రోజుల్లో ఆయన ఢిల్లీకి ప్రయాణం కట్టడం ఇది రెండోసారి. బయటకు వేర్వేరు కారణాలు చెబుతున్నా అంతర్గతంగా ఆయన పదవిని కాపాడుకునేందుకే ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతున్నది. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ, పాత క్యాబినెట్ ప్రక్షాళన ఉంటుందని కాంగ్రెస్ నేతలు చాలా బలంగా నమ్ముతున్నారు. ఈసారి క్యాబినెట్ నుంచి బట్టీని తప్పించి స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారని, ఆయన స్థానాన్ని అదే సామాజిక వర్గం నేతకు కట్టబెట్టే అవకాశం ఉన్నదని జరుగుతున్న ప్రచారంలో ఆయన నిజంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లుగా బట్టి విక్రమార్క సన్నిహితులు వ్యాఖ్యానాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను బట్టి కలిసిండు. జార్ఖండ్ రాజకీయ పరిణామాలకు సంబంధించి వారికి నివేదిక సమర్పించినట్టు బయటికి బట్టి విక్రమార్క మీడియాకు చెబుతున్నా కానీ, అయితే ఉన్న ఫలంగా మరి జార్ఖండ్ పరిశీలకుడిగా పంపడం బట్టిని మాత్రం మరింత ఆందోళన గురిచేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి, జరగనున్నాయి కూడా. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణంతో ఒక సీటు ఖాళీగా బీజేపీకి సంబంధించిన ఎంపీ దీపక్ ప్రకాష్ పదవీ కాలం జూన్ 21తో ముగుస్తుండడంతో రెండో సీటు కూడా ఖాళీ అయిపోయింది. ఈ 2 స్థానాల్లో ఒక స్థానం నుంచి కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నది. ఈ నేపథ్యంలో అక్కడి వాస్తవ పరిస్థితిని పరిశీలించడం కోసం అధిష్టానం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను జార్ఖండ్కు పంపింది. అయితే తనను జార్ఖండ్కు పంపడం, నివేదిక అడగడంపైనే బట్టి ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తుంది. పుండు మీద కారం చల్లినట్లు మంత్రివర్గ ప్రక్షాళన అని ప్రచారం జరుగుతున్న ఈ సందర్భంలోనే తననే ఏరి కోరి ఎందుకు పంపినట్టు అనే ఆలోచనలో పడ్డట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి బట్టిని క్యాబినెట్ నుంచి తప్పించి ఆ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని కూడా స్పీకర్ బాధ్యతలను బట్టికి అప్పగించాలని ముఖ్య నేత ఢిల్లీకి ప్రతిపాదనలు పంపినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ ఆ ప్రచారానికి తగ్గట్టుగానే గడ్డం ప్రసాద్ 2 రోజుల నుంచి ఢిల్లీలోనే మకాం వేసి కార్యాన్ని అంటే తనకు కావాల్సిన పదవిని చక్కదిద్దుకున్నట్లుగా తెలుస్తున్నది. అయితే గడ్డం ప్రసాద్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలిశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని కోరిండు. ఇప్పటికే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ద్వారా చక్రం తెప్పిన ముఖ్య నేత ఢిల్లీలో గడ్డం ప్రసాద్కు అవసరమైన సానుకూల వాతావరణాన్ని రూపొందించినట్లుగా ఢిల్లీ కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. బట్టి స్పీకర్ పదవిని తీసుకోవడానికి నిరాకరిస్తే తదుపరి కర్తవ్యం ఏమిటనే చర్చ జరిగినట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆయనను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి దేశ రాజకీయాల్లోకి ఆహ్వానించాలని ఏఐసిసిలో కానీ సిడబ్ల్యూసిలో కానీ బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యమంత్రి కావాల్సిన తనపై విష ప్రచారం చేశారని, తనను పూర్తిగా తొలగించడం కోసం తన మీద తన సామాజిక వర్గం నేతనే ప్రయోగిస్తున్నారని మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎదుట బట్టి ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన సంగతి విదితమే. జార్ఖండ్లో రాజకీయ పరిణామాలపై ఖర్గేకు నివేదిక అందజేసిన సంగతి కూడా తెలిసిందే. జార్ఖండ్లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి
హేమంత్ సోరెన్తో చర్చలు జరిపిన వివరాలను ఖర్గేకు వివరించినట్టు ఒకవైపు చెబుతున్నా కానీ మరోవైపు జరిగే తతంగం ఇదే జరగబోతుంది అనేది నగ్న సత్యం.